దేశానికే తలమానికం గ్రీన్కో ప్రాజెక్ట్ అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఒకే చోట సోలార్, విండ్, హైడల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి ఉపాధి. మూడో వంతు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ ఇది. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదానికి త్వరలోనే పరిష్కారం. గ్రీన్ పవర్ ఉత్పత్తి విషయంలో దేశానికి ఈ ప్రాజెక్ట్ ఆదర్శం. గ్రీన్కో IREPని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ IREP మన దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకే చోట సోలార్, విండ్, హైడల్ ఇలా 3 విభాగాల్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రాజెక్టును డిజైన్ చేసిన విధానం అద్భుతమన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ అవసరాల్లో 3వ వంతు తీర్చవచ్చు. ఈ మెగా పవర్ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 50,000 మంది వరకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న గ్రీన్కో సంస్థకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి శిలాజ ఇంధనాల బదులు పునరుత్పాదక శక్తి ఇంధన విభాగమే ముందంజలో ఉంటుందని, గ్రీన్ పవర్ ఉత్పత్తి విషయంలో దేశానికే ఈ ప్రాజెక్ట్ ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్కో సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ పరిశీలించారు. సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇది రాష్ట్రానికే పేరు తెచ్చే ప్రాజెక్ట్ అన్నారు. ఇప్పటి వరకు మన దేశంలో గ్రీన్కో సంస్థ 1,50,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. మన రాష్ట్రంలో 30,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మరో 20,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క పిన్నాపురం ప్రాజెక్టులోనే దాదాపు 12,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మరో 10,000 కోట్లు పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు 12,000 మందికి ఉపాధి కల్పించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఐటీ తర్వాత ఆయన ఎక్కువ ఫోకస్ చేసింది గ్రీన్ ఎనర్జీ పరిశ్రమపైనే. గ్రీన్కో MD చలమశెట్టి అనిల్ ఈ ప్రాజెక్టు గురించి చెప్పగానే వెంటనే మొదలు పెట్టాలని సీఎం ప్రోత్సహించారు. చాలా తక్కువ కాల వ్యవధిలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. మొత్తం 2,800 ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి సమీకృత ప్రాజెక్ట్ దేశంలో మరో చోట లేదు. 2,800 ఎకరాల్లో 1,700 ఎకరాలను ప్రభుత్వం రైతుల నుంచి గ్రీన్కో సంస్థ కొనుగోలు చేసింది. కేంద్రం అనుమతితోనే 365 హెక్టార్ల అటవీ భూమిని సంస్థ కొనుగోలు చేసింది. అందుకు నెల్లూరులో 36 కోట్ల విలువైన భూమిని సంస్థ ప్రభుత్వానికి ఇచ్చింది. ఫారెస్ట్, రెవెన్యూ మధ్య 45 హెక్టార్ల భూమి వివాదంలో ఉంది. 1962 నుంచి ఈ వివాదం నడుస్తోంది. ఈ భూమి మాదంటే మాది అని రెవెన్యూ, అటవీ శాఖలు అంటున్నాయి. అందులో 14.49 ఎకరాల రైతుల నుంచి గ్రీన్కో కంపెనీ కొనుగోలు చేసింది. ఈ వివాదం పరిష్కరించాలని కేంద్రానికి విన్నవించాం. అలాగే వివాద పరిష్కారానికి మా వంతు సహకారం అందిస్తామని పవన్ చెప్పారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించాను. గని సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్, పవర్ హౌస్ చూశాను. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ గొప్ప పర్యాటక కేంద్రంగా, విజ్ఞాన కేంద్రంగా మారబోతోంది. వేలాది మంది ఉపాధికి అవకాశం కల్పిస్తున్న ఈ ప్రాజెక్టులో చిన్న చిన్న వివాదాలు ఉంటే మా ప్రభుత్వం తరఫున సహకరించి పరిష్కరిస్తాం. CSR కింద గ్రీన్కో చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది. పాఠశాల అభివృద్ధి, సేంద్రియ సాగు, గో సంతతి పెంచేలా చూడాలని నా తరపున కోరుతున్నా. అలాగే కర్నూలు, కడప జిల్లాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని మా దృష్టికి వచ్చింది. అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తాం. ఎవరైతే ప్రభుత్వ అటవీ భూములు ఆక్రమించారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్వయంగా కారు నడుపుతూ మధ్యాహ్నం 12 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఓర్వకల్లు గని సోలార్ విద్యుత్ ప్రాజెక్టుతో సహా పిన్నాపురం, గుమ్మటం తాండా గ్రామాల మధ్య నిర్మించిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం అప్పర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుని అక్కడి నుంచి రోడ్ మార్గంలో అప్పర్ ఇంటెక్ వ్యూ పాయింట్ వద్ద ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం పవన్ కళ్యాణ్ స్వయంగా కారు నడుపుతూ పవర్ హౌస్ కు చేరుకున్నారు. ప్రాజెక్టు వివరాలను సంబంధిత అధికారులు
ప్రజెంటేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ కు వివరించారు. ప్రాజెక్ట్ లో పనిచేసే కార్మికులతో సరదాగా ముచ్చటించి వారితో పవన్ సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎస్పీ, గ్రీన్ కో కంపెనీ ఎండీ చలమశెట్టి అనిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.